ఫ్రెండ్స్ తెలుగు బిజినెస్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం. బిజినెస్ చేయాలని మనలో చాలా మందికి ఉంటుంది. ఏ బిజినెస్ చేయాలో అర్థం కాక తికమక పడుతూ ఉంటాం. కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి విన్నప్పుడు బిజినెస్ చేయడం అనేది ఎంత సింపులా, మనకెందుకు రావు ఇలాంటి ఆలోచనలను మనలో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ నేను అలాంటి బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక బిజినెస్ మొదలు పెట్టడం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటివరకు ఇండియాలో స్టార్ట్ చేయని 3 రకాల బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటికే ఇతర దేశాల్లో మొదలుపెట్టి చాలా తక్కువ సమయంలో ఫుల్ ప్రాఫిట్స్తో దూసుకుపోతున్న ఆ బిజినెస్ ఐడియాస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇండియాలో గడిచిన 10 సంవత్సరాల్లో ఇతర దేశాల్లో సక్సెస్ సాధించిన కొన్ని స్టార్టప్స్ అనేవి మొదలుపెట్టి సక్సెస్ అవ్వడం జరిగింది. వాటిలో కొన్నింటో ఇప్పుడు తెలుసుకుందామా? అమెజాన్ ఇన్స్పిరేషన్తో ఫ్లిప్కార్ట్, యూబర్ వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఓలా, డోర్ డాష్ కంపెనీ ఇన్స్పిరేషన్తో స్విగ్గీ అండ్ జొమాటో, ఎయిర్ బిఎన్బి ఇన్స్పిరేషన్తో ఓయో రూమ్స్, పేపాల్ ఇన్స్పిరేషన్తో పేటిఎం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు, వేరే దేశాల్లో స్టార్ట్ చేసిన కంపెనీలు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మన ఇండియాలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మనం చెప్పుకోబోయే ఆ బిజినెస్ ఐడియాస్ ఏ కంపెనీ వాళ్ళు ఏ కంట్రీలో మొదలు పెట్టారు, వాళ్ళు ఏ విధంగా కస్టమర్స్ అవసరాన్ని గుర్తించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ సక్సెస్ సాధించారో తెలుసుకొని దాని నుంచి మనం ఇన్స్పిరేషన్ పొంది ఇండియాలో ఆ బిజినెస్ అనేది మొదలు పెట్టవచ్చు. అయితే ఇన్స్పిరేషన్ పొందడం అంటే సేమ్ టు సేమ్ వాళ్ళ ఐడియాని కాపీ చేయడం కాదు. వాళ్ళ బిజినెస్ మోడల్ని అర్థం చేసుకుని ఇండియన్ కస్టమర్స్ అవసరాలకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని మన ఇండియాలో ఆ బిజినెస్ని మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 3 బిజినెస్ ఐడియాస్ అనేవి చాలా యూనిక్ బిజినెస్ ఐడియాస్. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే ఆ బిజినెస్ ఐడియాస్ గురించి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అందుకని వీడియో మిస్ అవ్వకుండా మొదటి నుంచి చివరి వరకు చూస్తారు కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు మొదటి బిజినెస్ ఐడియా గురించి చెప్పుకోబోతున్నాం. మన దేశంలో టూరిజం అనేది బాగా పెరిగింది. అందరూ ఏదో ఒక కారణం చేత ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అలాంటప్పుడు అందరూ ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య ఏమిటంటే ఇంటి భోజనం. ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే టూరిస్ట్ ప్రాంతాల్లో ఉన్న లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో టైఅప్ అయ్యి వారి ఫుడ్ని ఎవరైతే ఆ ప్రదేశాలని విజిట్ చేయడానికి వస్తారో వాళ్ళకి అందించడం అన్నమాట. మనం దీనికోసం చేయాల్సిందల్లా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి మనం ఎంచుకున్న ప్రాంతాల్లో ఎవరైతే ఇంటి భోజనం సప్లై చేస్తారో వారి డీటెయిల్స్ అనేది రిజిస్టర్ చేయాలి. ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఇంటి భోజనం దొరుకుతుందో లేదో మన ప్లాట్ఫామ్ ద్వారా చెక్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటారు. దీనివల్ల లోకల్గా ఎవరైతే భోజనం సప్లై చేస్తారో వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. ట్రావెలర్స్కి ఇంటి భోజనం కూడా దొరుకుతుంది, మనకి కమిషన్ వస్తుందన్నమాట. ఇలా 3 రకాలుగా బెనిఫిట్స్ అనేది ఉండటం జరుగుతుంది. జపాన్లో ఒక కంపెనీ ఈ స్టార్టప్ మొదలుపెట్టి చాలా తక్కువ టైంలోనే సక్సెస్ అవడం అనేది జరిగింది. ఆ కంపెనీ పేరు హిచ్హైక్. మరింత సమాచారం కోసం మీరు హిచ్హైక్ సంస్థకి సంబంధించిన వెబ్సైట్ని చూడవచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఐడియా ఏంటంటే మన ఇండియాలో 2 వీలర్ 4 వీలర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదేంటంటే పార్కింగ్ ప్రాబ్లం. మనం చేయాల్సిందల్లా ఎవరి దగ్గర అయితే వెహికల్ పార్కింగ్ స్పేస్ ఉంటుందో, అంటే ఇళ్ళ ముందు కానీ, టెంపుల్స్ ముందు కానీ, రెస్టారెంట్స్ ముందు కానీ, లేకపోతే ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో వాటి డీటెయిల్స్తో ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరికైతే వెహికల్ పార్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి స్పేస్ ప్రొవైడ్ చేయటం, దాని ద్వారా మనం కమిషన్ అనేది పొందవచ్చు. స్పేస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ రావడంతో పాటు పార్కింగ్ ప్రాబ్లం అనేది లేకుండా చేయవచ్చు. ఇప్పటికే యుఎస్లో ఎయిర్ గ్యారేజ్ అనే సంస్థ ఈ రకమైన స్టార్టప్ అనేది మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. మీరు ఇంకా మరింత సమాచారం కోసం ఈ ఎయిర్ గ్యారేజ్ సంస్థ వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. మనం 3వ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. కరోనా టైంలో అందరూ ఆన్లైన్లో షాపింగ్ చేయడం మొదలుపెట్టారు. చిన్న షాప్స్ ఉన్న వాళ్ళు కూడా మెల్లగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మటం మొదలుపెట్టారు. వీరికి ఆన్లైన్ ద్వారా రోజుకి 20 ఆర్డర్స్ వచ్చినా కానీ ఆ ఆర్డర్స్ని కస్టమర్స్కి చేరవేయాలంటే కొరియర్ సర్వీస్ అనేది అవసరం. కానీ కొరియర్ వాళ్ళు సుమారు 400-500 ఆర్డర్స్ వస్తే కానీ డెలివరీ చేయరనమాట. అలాంటప్పుడు అటువంటి చిన్న షాప్స్ వాళ్ళందరి డీటెయిల్స్ అనేవి సేకరించి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి ఒక వేర్ హౌస్ రెడీ చేసుకుని వారి ఆర్డర్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఆ వేర్ హౌస్లో స్టోర్ చేసి కొరియర్ కంపెనీ వాళ్ళతో టైఅప్ చేసుకుని కస్టమర్స్కి ఆర్డర్స్ డెలివరీ చేయాలి. ఇలా చేయడం ద్వారా కొరియర్ కంపెనీ దగ్గర కమిషన్తో పాటు వేర్ హౌస్లో స్టోర్ చేసినందుకు షాప్ వాళ్ళ దగ్గర రెంట్ కూడా తీసుకోవచ్చు. జపాన్లో ఓపెన్ లాజీ అనే కంపెనీ ఈ బిజినెస్ని ప్రారంభించి మంచి ప్రాఫిట్స్ అనేది పొందుతూ ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి బిజినెస్ ఐడియాల్లో ఏదో ఒక బిజినెస్ ఐడియా అనేది సెలెక్ట్ చేసుకుని మంచి ప్రాఫిట్స్ ఉన్న బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి బిజినెస్ ఐడియాస్తో
నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.